హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ ఎడ్యుకేషన్ న్యూస్. ఐఎమ్ సాయి కుమార్. మనం ఈ వీడియోలో టీజీ ఎప్సెట్, ప్రీవియస్లీ టీఎస్ ఎప్సెట్ ఆర్ టీఎస్ ఎంసెట్ అన్నీ ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్డ్ మరియు కౌన్సిలింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మనకు టీజీ ఎప్సెట్ వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకటి ఇచ్చి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి పోస్ట్ పోన్ చేసి కొత్త డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నవి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అండి. మీరు ఫస్ట్ ఆన్లైన్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలండి. అంటే మీరు ఏ రోజు ఏ హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు అనేది మీరు ఫస్ట్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 4th జూలై నుండి, అనగా రేపటి నుండి ఈ వీడియో రికార్డ్ అవుతుంది 3rd జూలై రోజు. 12th జూలై వరకు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడము 6th జూలై నుండి స్టార్ట్ అవుతుంది 13th జూలై వరకు. మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ 6 to 13 జూలైలో ఏ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు అనే విషయాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ అండ్ టైం ప్రకారం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 8th జూలై నుండి 15th జూలై వరకు మీకు ఏ కాలేజెస్ కావాలి అనే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 8th జూలై రోజు అయిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాలన్నా మాడిఫై చేసుకోవాలన్నా 15th జూలై వరకు మీకైతే ఛాన్స్ ఉంటుంది. 15th జూలై నైట్ రోజు అయితే మీరు ఏదైతే ఆప్షన్స్ సేవ్ చేశారో ఆ ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ కానీ చేసుకోలేరు. నెక్స్ట్ మీకు 19th రోజు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో అలాట్ అయింది అనేది మీరు 19th to 23rd రోజు ఆన్లైన్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ పైన వచ్చిన ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మాత్రమే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇక సెకండ్ ఫేజ్ షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చారు. 26th రోజు స్లాట్ బుకింగ్ ఉంటుంది, 27th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కేవలం ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకుండా సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వబోతున్న వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ 27th నుంచి 28 వరకు పెట్టుకోవచ్చు. 28th రోజు ఫ్రీజ్ అవుతుంది. 31st రోజు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 31st to 2nd ఆగస్ట్ వరకు మీరు ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి. టీజీ ఎప్సెట్ లో మీకు ఫైనల్ ఫేజ్ కూడా ఉంది. అంటే 3 ఫేజ్ లో టోటల్ అడ్మిషన్ జరుగుతుంది. ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 8th రోజు స్లాట్ బుకింగ్, 9th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్, 9 to 10 వెబ్ ఆప్షన్స్, 10th రోజు ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, 13th రోజు థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత 13th to 15th ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు 16th to 17th వరకు కాలేజ్లో రిపోర్ట్ చేసి మీరు బ్రాంచ్ ఆర్ కాలేజ్ అయితే చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒక కాలేజీలో ఎగ్జాంపుల్ సివిల్ బ్రాంచ్ అలాట్ అయింది, మీరు సివిల్ కాకుండా ట్రిపుల్ ఆర్ సిఎస్సికి వెళ్ళాలనుకుంటారు. సేమ్ కాలేజ్లో సిఎస్సి అండ్ ట్రిపుల్ సీట్స్ వేకెన్సీ ఉంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అప్లై చేసుకొని మీరు కావాలనుకున్న బ్రాంచ్లోకి అయితే స్లైడ్ అవ్వచ్చు. అది వేకెన్సీ ఉంటే ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది. ఇది కూడా టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదైనా కాలేజ్లో సీట్స్ వేకెన్సీ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఈ సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైనా మీరు మీ ప్రీవియస్ స్టడీలో 45% మార్క్స్ ఓసీ వాళ్ళకి, 40% మార్క్స్ అదర్స్ సెక్యూర్ అయ్యి ఉండి, ప్రీవియస్ మీన్స్ మీ ఇంటర్మీడియట్లో సెక్యూర్ చేయగలిగితే మీరు టీఎస్ ఎప్సెట్కి అటెండ్ కాకపోయినా, ఒకవేళ క్వాలిఫై కాకపోయినా ఏమైనా మైనారిటీ స్పెషల్ కాలేజెస్ ఉంటే వాటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సీట్ కూడా మైనారిటీ కోటా కింద అలర్ట్ చేస్తారు, కానీ మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఇది మీరు గమనించగలరు. అండ్ నెక్స్ట్ స్లాట్ బుకింగ్ కి ప్రాసెసింగ్ ఫీ ఉంటుందని చెప్పాం కదా. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుందండి. మిగతా క్యాస్ట్ లో వాళ్ళకి 1200 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ మీ నియరెస్ట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏదో ఒక సెంటర్ ఉంటుందండి, హెల్ప్ లైన్ సెంటర్. అక్కడ మీరు చూస్ చేసుకుని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, క్యాప్ అండ్ స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్, ఇలాంటి కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ లో మాత్రమే మీరు అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందరు అడుగుతున్నది, అందరికి ఎక్కువ కావాల్సింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మేము ఏమేం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దాదాపు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలండి. మీకు టీజీ ఎప్సెట్ 2024 ఇప్పుడు మీరు పాస్ అయిన ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుందండి సైట్ నుండి. ఇది ఒకటి కలర్ పెన్ తీసుకొని వెళ్ళండి. అదే విధంగా టీఎస్ ఎప్సెట్ 2024 మీ యొక్క హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. అదే విధంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్, ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ ఉండాలండి. అండ్ ఇంటర్మీడియట్ కూడా ఒరిజినల్ ఉండాలి. ఇన్ కేస్
ఒకవేళ రాకపోతే, ఒకవేళ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ లేకపోతే మీకు రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ పైన మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ స్టాంప్ అండ్ సైన్ చేయించి తీసుకెళ్లొచ్చండి. అదైతే యాక్సెప్ట్ చేస్తారు. మీ ఇంటర్మీడియట్ అండ్ 6 to 10th లాస్ట్ 7 years అవుతాయి. లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి. దీన్ని బట్టే మీరు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అని డిసైడ్ అవుతుందండి. మీరు లాస్ట్ 7 years ఎక్కడ చదువుకుంటే ఆ ప్రాంతానికి మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఇంకొంతమందికి డౌట్ ఉంది రెసిడెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని. రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీకు ఒకవేళ 6 to intermediate ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రమే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఓన్లీ మీరు లోకలా నాన్ లోకలా అని కన్సిడర్ చేయడానికి మాత్రమే అడుగుతారు. అండ్ ఒరిజినల్ టీసీ అయితే మీరు తీసుకెళ్లి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో చూపించాలి. అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీరు స్పెషల్ గా చూడాల్సింది ఈ ఇయర్ January 1st తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అంతకన్నా ముందు 2023-22 వేరే ప్రీవియస్ ఇయర్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రం కన్సిడర్ చేయరు. అదే విధంగా 24-25 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. వేరే ఓల్డ్ ఉంటే మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కి డేట్స్ ఏమి ఇవ్వలేదండి. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే బెటర్. అదే విధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ చెప్పాను కదండి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేస్తే లాస్ట్ 7 years మీరు ఎక్కడ ఉన్నారో దానికి సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు మైనారిటీ క్యాండిడేట్ అయితే మీరు ఒక ఎస్ఎస్సి టీసీ పైన ఖచ్చితంగా మైనారిటీ అని ఉండాలండి. ఎస్ఎస్సి టీసీ పైన మీకు మైనారిటీ అని మెన్షన్ చేసి ఉంటేనే మీరు మైనారిటీ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. బెటర్ ఈ టోటల్ సర్టిఫికేట్స్ ఇదే సీక్వెన్స్ లో 3 sets జిరాక్స్ కాపీస్ క్యారీ చేయడం బెటర్. అదే విధంగా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలని వాళ్ళకి సంబంధించిన స్పెషల్ కేటగిరీ టైం టేబుల్ అండి ఇది. ఈ టైం టేబుల్ ఫాలో అయ్యి మీరు అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే టీఎస్ ఎప్సెట్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన మీ యొక్క డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినా కూడా మేము రిప్లై ఇస్తాము. అదే విధంగా ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీ ఇంట్లో ఉండే స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి మీ డీటెయిల్స్ పంపించండి. స్లాట్ కూడా బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది.